హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ క్యాబేజీ 65. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా ఒక చిన్న సైజ్ క్యాబేజీ అనేది తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ శనగపిండి అనేది నేను ఇంట్లో ఆడిచ్చిన పిండి మాత్రమే తీసుకున్నానండి. అదే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకొని వాటర్ లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు క్యాబేజీలో చాలా వాటర్ ఉంటుంది. సో వాటర్ యాడ్ చేయకుండా ముందు కలుపుకొని ఆ తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకే పడుతుందండి. మ్యాక్సిమం క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు క్యాబేజీని ఉండల్లాగా కాకుండా మన చేతితో విదిలిస్తూ వేస్తే కనుక అవి చక్కగా లేయర్స్ లాగా వస్తాయండి. ఆ విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి. చాలామంది క్యాబేజీ 65 రెడ్ కలర్ రావటం కోసం ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తారండి. అది ఫంక్షన్లో అయితే ఓకే, కానీ ఇంట్లో తినేటప్పుడు పిల్లలకి అంత మంచిది కాదు. సో మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కనుక యూస్ చేస్తే మనకు ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చూసారు కదా, క్యాబేజీ వేసిన తర్వాత దాన్ని కదుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండల్లాగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఈ విధంగా మనము చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక పీల్చేస్తుంది. ఇప్పుడు మిగిలిన పిండిలో పచ్చిమిర్చి, కరివేపాకు అనేది వేసుకోవాలి. నేను ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే వేసుకుంటానండి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చి, కరివేపాకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ అనిపిస్తే కనుక గింజలు తీసేసి మిర్చి ఫ్రై చేసుకోండి. లేదు ఘాటుగా తినగలమంటే కూడా అలా తినేయొచ్చు. దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీ అనిపిస్తుంది. పప్పు కానీ పప్పుచారు కానీ చేసినప్పుడు మాత్రం నేను కంపల్సరీ క్యాబేజీ 65 అనేది చేస్తానండి. చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫంక్షన్లో అయితే 2 పీసెస్ వేస్తారు. అదే కర్రీ పాయింట్లో అయితే చల్లారిపోయిన కర్రీ ఇస్తారు. అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఇంట్లో అనుకోండి, అప్పటికప్పుడు చక్కగా ఫ్రై చేసుకుని వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇక్కడ మనకి మిర్చి, కరివేపాకు అనేది చాలా బాగా ఫ్రై అయినాయి. ఇంకేముంది, వేడివేడి క్యాబేజీ 65 రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.